హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఇప్పుడు అవిసె గింజల లడ్డు తయారీ విధానం చూద్దాం. అచ్చం అవిసె గింజలతో మాత్రమే చేస్తే తినలేము. అవి ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోకూడదు. అందుకని నేను అవిసె గింజలతో పాటు నువ్వులు, గుమ్మడి గింజలు, పిస్తా, జీడిపప్పు, మినప్పప్పు, శనగగుళ్ళు వీటన్నిటిని ఒక్కో రకం 1/2 కేజీ చొప్పున తీసుకున్నాను. నువ్వులు మాత్రం 1/2 కేజీ తీసుకున్నాను. నాకు నువ్వులు ఎక్కువ కావాలనే ఉద్దేశంతో అన్నిటినీ వేరువేరుగా దోరగా వేయించాను. అవిసె గింజలు మాత్రం చిటపట అనే వరకు వేయించాలి. అవి నలిపితే పొడుము అవ్వాలి. అలా చూసుకొని వేయించాలి. అలా అని అవి మాడకూడదు. జాగ్రత్తగా చూసుకొని చిన్న సెగ మీద దోరగా వేయించుకోవాలి. అలా వేయిస్తేనే అవిసె గింజలు వాసన లేకుండా తినాలనిపించేలా కమ్మటి వాసన వస్తుంది. అవి సరిగా వేయకపోతే వాటి స్మెల్ మనకు నచ్చదు, తినాలనిపించదు. అవిసె గింజల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండెకి ఎంతో మేలు చేస్తాయి. నువ్వులలో ఎముకల బలానికి అవసరమైన కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. జీడిపప్పు, పిస్తా పప్పు, మినపప్పు, శనగగుళ్ళు కంఠపుష్టికి ఎంతో మంచిది. నాన్ వెజ్ తినని వారికి ఇది మాంసకృతులను భర్తీ చేస్తుంది. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ తినవచ్చు. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు. ఎందుకు అంటే దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉండవు. ఇందులో బెల్లం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. లేదంటే బెల్లం లేకపోయినా తినవచ్చు. షుగర్ లేని వారి కోసం, పిల్లల కోసం చేసుకునేటట్లయితే రుచికి తగినంత చూసుకొని వేసుకోవాలి. నేనైతే 1/2 కేజీ బెల్లం వేసుకున్నాను. ఇది నాకు రుచికి సరిపోతుంది. వేయించినవన్నీ కూడా ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకొని అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాను. బెల్లం కూడా విడిగా మిక్సీ పట్టుకున్నాను. ఈ బెల్లాన్ని అవిసె గింజలు, నువ్వులు, ఇతర రకాలు మిక్సీ చేసి పెట్టుకున్న బౌల్లో వేసి చేత్తో కలుపుకున్నాను. లేదంటే ఆ పొడిని బెల్లంతో కలిపి కొంచెం కొంచెంగా మరలా మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఈ మిశ్రమంలో బెల్లం వేసి కలుపుతుంటేనే తినాలనిపించేలా కమ్మటి వాసన వస్తుంది. దీనిలో యాలకుల పొడి వేసుకుంటే ఇంకా మంచి వాసన వస్తుంది. తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని ఒక డబ్బాలో నిల్వ చేసుకొని తినాలనుకున్నప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని నెయ్యి కలుపుకొని ఎప్పటికప్పుడు లడ్డూల్లాగా చుట్టుకొని తింటే చాలా బాగుంటాయి. అంతా మిశ్రమాన్ని ఒకేసారి నెయ్యి కలుపుకొని పెట్టుకుంటే నెయ్యి టేస్ట్ తగ్గిపోతుంది. ఎప్పటికప్పుడు నెయ్యి ఫ్రెష్గా కలుపుకుంటే కమ్మటి నెయ్యి వాసన వస్తూ బాగా టేస్ట్గా ఉంటాయి. నేనైతే కొంచెం పౌడర్ తీసుకొని నెయ్యి కలుపుకొని ఉండలు చుట్టుకున్నాను. మంచి సువాసనతో టేస్ట్ చాలా బాగున్నాయి. మీరు కూడా ఈ అవిసె గింజల డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకొని చూడండి.